వెల్కమ్ టు వీత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. ప్రస్తుతం మనతో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. ఉమెన్స్ డే స్పెషల్, అసలు ఉమెన్స్ డే గురించి వారి మాటల్లోనే విందాం, తెలుసుకుందాం. వారిని అడిగి సార్ చెప్పండి, ఉమెన్స్ డే గురించి, అసలు ఉమెన్స్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? సృష్టికి మూలం మహిళ. ఇలా ప్రపంచం మొత్తం మనం ఉన్నామంటే మహిళనే. మహిళ లేనిది ఎక్కడ కూడా లేదు. ప్రతి మగవాని విజయం వెనుక కూడా ఒక మహిళ ఉంటుందనేది ఒక నానుడి. వెనకటి నుంచి మనం చూస్తున్నాం, ఒక వంటింటికే పరిమితమైన మహిళలు ఇలా ఒక భర్తకు సేవ చేసుకుంటూ, పిల్లలకు కూడా సేవ చేసుకుంటూ, మళ్ళీ వాళ్ళ ఉద్యోగరీత్యా కూడా జాబులో కూడా ఒక మంచి గుర్తింపు పొందే విధంగా, వాళ్ళందరికీ కూడా సమన్యాయం చేసే విధంగా ఉన్న భూదేవికి ఎంత ఓపిక ఉంటుందో మన మహిళలకు అంత ఓపిక ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 8వ నాడు మహిళా దినోత్సవ సంబరాలు జరుగుతాయి. ఈరోజు ముఖ్యంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ మహిళా విభాగం నుంచి ఈరోజు అంగరంగ వైభవంగా మహిళా దినోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. ఈనాటి ముఖ్య అతిథిగా సవితా ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, గొంగిడి సునీత గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, ఇలా చాలామంది బిగ్ బాస్ ఫేమ్స్ వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఇంకా ఏంటంటే ఇవాళ దాదాపు 5-6 వేల మంది, చాలామంది మార్నింగ్ 9 o'clock నుంచి చూస్తే ఇప్పటి వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మీరు కూడా చూస్తున్నారు. ఇంకా మనం రాబోయే రోజులలో కూడా మహిళలకు ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ 9 ఏళ్లలో 150 డివిజన్లు కార్పొరేటర్లు ఉంటే 75 కార్పొరేటర్లు రిజర్వేషన్లు మహిళల కోసం పెట్టిండ్రు. అది కాకుండా మేయర్ కూడా విజయలక్ష్మి గారు కూడా ఒక మహిళనే. ఇలా డిప్యూటీ మేయర్ కూడా, ఆమె కూడా వచ్చింది, శ్రీలతారెడ్డి గారు. వీళ్ళందరికీ మహిళలకు ఒక మంచి ప్రత్యేక స్థానం ఉంటుంది. సవితా ఇంద్రారెడ్డి గారు కూడా మంత్రిమండలిలో ఒక కీలక పాత్ర, విద్యాశాఖ మంత్రులుగా ఇలా తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల్లో మన ఊరు మనబడి కావచ్చు, అన్ని విధాలలో కూడా విద్యాశాఖను డెవలప్మెంట్ చేస్తారు. ఈ విధంగా మహిళలకు ప్రత్యేక స్థానం ఇవ్వడమే కాకుండా ఇలా ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తూ, ఇలా మహిళా మనులందరూ కూడా ఇలా ఒక పైలట్గా, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక యాక్టర్గా, ఒక క్రికెటర్గా, అన్ని విధాల బార్డర్లో మిలిటరీలో కూడా ఒక సైనికులలో కూడా వాళ్ళు పాత్ర వహిస్తారు. ఇలా పాకిస్తాన్ బార్డర్ కావచ్చు, మన చైనా బార్డర్ కావచ్చు, బంగ్లాదేశ్ బార్డర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా నేను పేరున నా వందనాలు. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తాను. సార్, అలానే ఒక మహిళ ఎదగాలని చాలా కలలుగా ఉంటుంది. అలా ఎదగనివ్వకుండా మధ్యలోనే కొన్ని జీవితాలు కూడా ఆగిపోతున్నాయి. సో దాని గురించి మీరేమంటారు? మహిళలు కూడా ఇప్పుడు చూస్తున్నాం మనము, పురుటి నొప్పుల ముందే అంటే 9 months బిఫోరే ఆడపిల్ల పుట్టిందనగానే ఇవాళ కొందరు అబార్షన్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇలా కట్నాలు కానుకలు అన్నట్టు మనం చిన్నగా ఉన్నప్పుడు చూసినాం, కట్నం లేదే మన ఆడపిల్ల పెళ్లి కాదని చెప్పేసి. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి ద్వారా కావచ్చు, షాదీ ముబారక్ ద్వారా కావచ్చు, ప్రతి ఒక్క మహిళకు ఇంట్లో ఎవరున్నా కానీ మేము ఉన్నామని చెప్పేసి ఇలా ఒంటరి మహిళలకు 2,016 రూపాయలు కావచ్చు, వికలాంగులకు కూడా 3,016 రూపాయల పెన్షన్ కావచ్చు. ఇవన్నీ పెన్షన్లతో పాటు ఇలా మహిళల కోసం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే వాళ్ళందరికీ ఇలా బీడీ కార్మికులు కూడా లక్షలాది మంది ఉన్నారు. బీడీ కార్మికులకు కూడా ప్రత్యేకంగా పెన్షన్ కూడా వస్తుంది. వాళ్ళందరికీ ఇవ్వడమే కాకుండా ఇలా కేసీఆర్ గారు మహిళలంటే ఎంతో అభిమానం కాబట్టి ఇలా కవితక్క కూడా 10వ తారీఖు నాడు ఇలా ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తారు. రిజర్వేషన్లు ఇంకా పెంచాలి, మోడీ గారు మీరు వచ్చారు ఇంతవరకు కూడా రిజర్వేషన్లు పెంచలేరు మహిళల కోసం అని చెప్పేసి చాలా సీరియస్గా కూడా పోరాటం జరుగుతుంది. ఇలా మహిళల కోసం ఎవరమైనా కానీ మనం సపోర్ట్గా ఉండాలి. వాళ్ళు మహిళ పుట్టిందంటే ఒక లక్ష్మీదేవిగా మనం పాటించాలి. ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఉన్నదంటే ఆడపిల్ల లేని ఇల్లు కూడా మనం చూస్తుంటాం. ఎంత మగపిల్లలు ఉన్నా కానీ ఆడపిల్ల ఉండాలిరా అని అంటారు వెనకటి నుంచి. అందుకనే ఒక ఆడబిడ్డలాగా ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఆడబిడ్డ పెళ్ళిళ్ళకి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. అందరూ కూడా మంచిగా ఆడపిల్ల పుట్టాలని కూడా దండం పెడుతున్నారు అందరికీ. సార్, అలానే వీత్ న్యూస్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు. వీత్రీ న్యూస్ వ్యూవర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. మా కాచం సత్యనారాయణ గారు నాకు మంచి మిత్రుడు, ఉద్యమం నుంచి కీలక పాత్ర వహించి ఈరోజు V3 ఛానల్ను కూడా మంచిగా శాటిలైట్ ఛానళ్ళలో అన్ని ఛానళ్ళ కన్నా ధీటుగా V3 ఛానల్ కూడా ముందుకు పోతుంది. ముందుకు పోవాలని కూడా ఆకాంక్షిస్తున్నాను.